తెలివైన వ్యక్తి ఇది ఎలాంటి వర్డ్ అంటే దీన్ని కొంతమంది పాజిటివ్గా చూస్తే ఇంకా కొంతమంది నెగటివ్గా చూస్తారు. కానీ ఈ వర్డ్కి సింపుల్ అర్థం ఏంటంటే క్లెవర్ అని. దీనికి డెఫినిషన్ ఏంటంటే ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకోవడం, త్వరగా నేర్చుకోవడం లేదా చూపించడం. మీ మైండ్లో దీని గురించి ఎలాంటి థాట్ ఉన్నా కూడా ఈ ఒక్క విషయంతో అయితే మనందరం అగ్రి చేస్తాం. ఇప్పుడు ఆ కాలం పోయింది. అప్పట్లో ఇన్నోసెంట్ పీపుల్ని అందరూ ఇష్టపడేవారు. కానీ వీళ్ళని ఇవాల్టి టైంలో ఎదుటివాళ్లు వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుంటున్నారు. అండ్ మీకు కూడా ఇది తెలుసు, ఒక్కొక్క ఇన్నోసెంట్ పర్సన్ని ఎలా ఒక పప్పెట్లా ఆడిస్తారనేది. అందుకే ఆచార్య చాణక్య కూడా ఇదే చెప్తారు, ఎక్కువ స్ట్రెయిట్గా ఉండడం మంచిది కాదు, ఎందుకంటే స్ట్రెయిట్గా ఉన్న చెట్టువే ముందు నరికేస్తారు అని. ఫ్రెండ్స్, తెలివైన వ్యక్తి అంటే ఏంటంటే అతని బ్రెయిన్ ఫాస్ట్గా రన్ అవుతుంది. అతను థింగ్స్ని త్వరగా అండ్ సరైన సమయానికి అర్థం చేసుకుంటాడు. అండ్ ఎదుటివారితో తన పని చేయించుకోవడం అతను ఎలా అయితే అనుకుంటాడో అలానే అవుతుంది. సో ఇలా చేయడానికి అతను తన క్లెవర్నెస్ని యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్రెజెంట్ వరల్డ్లో ఎవ్వరూ కూడా అనుకోరు ఎదుటివారికన్నా వెనకాల ఉండాలి అని. సో అందుకే ఇవాల్టి ఈ వీడియోలో నేను మీతో 7 అలాంటి రూల్స్ చెప్పబోతున్నాను. దాంతో మీ బ్రెయిన్ ఇంకా ఫాస్ట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మీరు కూడా ఒక క్లెవర్ పర్సన్ అవుతారు. మీరు అందరిలా కాదు, మీరు డిఫరెంట్గా కనిపిస్తారు. నంబర్ 1, లుక్ సింపుల్ అండ్ కన్ఫ్యూజ్ దెమ్. మీరు ఇన్నోసెంట్గా ఉండకూడదు అంటే దీనికి మీనింగ్ ఇది కాదు మీరు టూ వైలెంట్ అయిపోండి అని. ఎదుటివాళ్లు మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తే మీరు కూడా అలానే చేయండి. ఎదుటివాళ్లని మీ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోండి. ఇలా అస్సలు కాదు. రియల్ మీనింగ్ ఏంటంటే మీరు ఎంత క్లెవర్గా ఉండాలంటే ఒకవేళ ఎదుటివాళ్లు వాళ్ల తెలివితో మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీరు మరీ అంత ఇన్నోసెంట్ అవ్వకండి. ఎదుటివాళ్లు మీతో వాళ్లకు కావాల్సింది చేయించుకొని వెళ్ళిపోయేలా. మీకు ఇది తెలుసుండాలి, మీతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ అలాగే ఒక క్లెవర్ పర్సన్ ఇద్దరిలో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. ఇద్దరూ కూడా ఒకేలా బిహేవ్ చేస్తారు. ఒక నార్మల్ పర్సన్ మీకు స్వీట్ ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. అతను ఎవ్వరినీ ఏం చేయలేడు, అతని వల్ల ఎవరి లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ అదే ఒక క్లెవర్ పర్సన్ చూడడానికి ఇన్నోసెంట్గా అయితే ఉంటాడు, కానీ లోపల నుండి అతను చాలా స్మార్ట్ ఉంటాడు. ఎవరైతే క్లెవర్ పర్సన్స్ ఉంటాడో వాళ్ళు ఎప్పుడూ క్లెవర్ అని మనకి ఫీల్ చెయ్యరు, అలా కనిపించరు. క్లెవర్ అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండడం లేదా మీరు మీ సోషల్ లైఫ్లో పూర్గా ఉండడం కాదు. తెలివైన వాళ్లల్లా కనిపించడం అండ్ తెలివైన వాళ్లల్లా ఉండడం, ఈ రెండింటిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే క్లెవర్నెస్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే క్లెవర్ పర్సన్లా అవ్వండి, కానీ క్లెవర్ పర్సన్లా కనిపించకండి. మీరు ఎంత క్లెవర్ అండ్ మీరు ఏమేమి చేయగలుగుతారు అనేది ఎవ్వరికీ కూడా షో చేయడానికి ట్రై చేయకండి. మీ పవర్ని మీ లోపల మాత్రమే ఉంచుకోండి అండ్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని బయటికి తీయండి. నంబర్ 2, క్లెవర్ పీపుల్ ఆర్ ఓవర్ థింకర్స్. నాకు తెలుసు ఈ ఓవర్ థింకింగ్ పైన చాలా నెగటివిటీ ఉంది అని. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా ఈ ఓవర్ థింకింగ్ మనం అసలు ఎందుకు చేస్తామని? భయం వల్ల. ఫెయిల్ అవుతామనే భయం, తప్పు చేస్తామనే భయం, లేదా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ అవుతుందనే భయం. ఒక నార్మల్ పర్సన్ భయం వల్ల ఓవర్ థింకింగ్లో స్టక్ అయి ఉంటాడు. కానీ అదే క్లెవర్ పర్సన్ ఈ ఓవర్ థింకింగ్తోనే తన భయాన్ని దూరం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఓవర్ థింకింగ్ పైన ఉండే నెగటివిటీని పక్కన పెడితే ఎక్కువ ఆలోచించడం మీకు కొన్నిసార్లు చాలా హెల్ప్ చేస్తుంది. నార్మల్ పీపుల్ ఓవర్ థింకింగ్ నుంచి దూరంగా ఉంటారు, కానీ క్లెవర్ పీపుల్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. ఎక్కువ ఆలోచించడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ అనవసరంగా ఆలోచించడం అండ్ తప్పుగా ఆలోచించడం తప్పవుతుంది. ఒక్క విషయం గురించి 1000 సార్లు ఆలోచించడం అండ్ అదే ఒక్క విషయం పైన డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించడం, ఈ రెండింటిలో ఆకాశం అండ్ నేలకున్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకుని అండ్ మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒక నార్మల్ పర్సన్లా ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేసి కేవలం ఒకే డైరెక్షన్లో ఆలోచించకండి. ఒక క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ లాగా దాని ప్రతి యాంగిల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ని రెండింటినీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కేవలం పాజిటివ్గా మాత్రమే ఆలోచించకండి, బట్ రైట్ ఏది అనేది ఆలోచించండి. నంబర్ 3, బికమ్ హైలీ అడాప్టబుల్. ఒక క్లెవర్ పర్సన్ బ్రెయిన్ ప్రతి సిచ్యువేషన్లో చాలా ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది. అతను మీకు స్టార్టింగ్లో ఇన్నోసెంట్గా కనిపించచ్చు, కానీ చాలా త్వరలోనే ఒక ఇంటెలిజెంట్ పర్సన్లా మారి అందరినీ షాక్ చేస్తాడు. అతని సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉన్నా, ఈవెన్ సిచ్యువేషన్ అతనికి అనుకూలంగా ఉన్నా కూడా ఒక క్లెవర్ పర్సన్ తనని తాను చేంజ్ చేసుకుంటాడు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఇంటెలిజెంట్ అనుకుంటారో వాళ్ళు కేవలం వాళ్ళ కంఫర్ట్ జోన్లో మాత్రమే ఇంటెలిజెంట్ అయి ఉంటారు. లైక్ ఒకరు స్టడీలో టాప్ చేస్తూ ఉండొచ్చు, అతను చాలా చదువుతాడు, మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు, కానీ స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత అతను జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. పీపుల్ అతని ఇన్నోసెన్స్ని యూజ్ చేసుకుని బెనిఫిట్ పొందుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు అండ్ అతన్ని అస్సలు గ్రో అవ్వనివ్వరు. అండ్ గ్రో అవుతున్న వాళ్లే క్లెవర్ పర్సన్స్ అయి ఉంటారు. ఇందులో ఏం తప్పులేదు.
ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ లైన్లో నిల్చుని ఉన్నాడు అండ్ అప్పుడు ఒక సెకండ్ పర్సన్ వచ్చి తన ముందు నిల్చుంటే అప్పుడు అతని వెనకాల ఉన్న పర్సన్ ఏమనకపోతే ఇందులో ముందు నిల్చున్న పర్సన్ తప్పేం లేదు. ఎందుకంటే అతనొక దద్దమ్మ, అతని ముందున్న వ్యక్తిని ఆపలేకపోయాడు, లేదా అతనికి అంత కాన్ఫిడెన్స్ లేదు అతని వెనక్కి వెళ్ళు అనే అంత. ఒకవేళ మీతో ఎవరైనా బాగా బిహేవ్ చేస్తే అప్పుడు మీరు కూడా అలానే బిహేవ్ చేయండి. బట్ ఒకవేళ మీ ముందు ఎవరైనా తలదిక్క పనులు చేస్తే అప్పుడు సేమ్ వేలో ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వడం చాలా అవసరం. అండ్ ఇది ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే మీరు మిమ్మల్ని సిచ్యువేషన్స్కి అకార్డింగ్ చేంజ్ చేసుకుంటారో. అందుకే మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి. లైఫ్లో ఛాలెంజెస్ని ఫేస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంతైతే మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటికి తీసుకువచ్చి బయట ప్రపంచాన్ని చూస్తారో అంతే మీ క్లెవర్నెస్ పెరుగుతూ ఉంటుంది. నంబర్ 4, ఇమోషనలీ ఇంటెలిజెంట్ ఆర్గ్యుమెంట్స్. క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ చాలా తక్కువ మాట్లాడతారు. బట్ ఒకవేళ వాళ్లకి మాట్లాడాల్సిన అవసరం వస్తే 10 సార్లు ఆలోచించక మాట్లాడతారు. ఇలాంటి వాళ్లకి ఇది బాగా తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడాలి అండ్ ఎప్పుడు సైలెంట్గా ఉండాలి అనేది. ఎలాంటి ఆర్గ్యుమెంట్లో అయినా మీ గోల్ ఇది కాదు, మీరు మీ ఎదుటివారిని ఓడించాలి అని, వాళ్లపైన అరిచి మీరే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అని, మీరే గెలవాలి అని కాదు. బట్ ఒక మంచి ఆర్గ్యుమెంట్ అదే అవుతుంది, అందులో మీరు ఎదుటివారిని వాళ్ల మాటలతోనే వాళ్ళు చెప్పేది తప్పు అని వాళ్లకే చూపిస్తారు. మీరు ఇది నోటీస్ చేసే ఉంటారు. ఒక క్లెవర్ పర్సన్ ఎలా అతను తప్పు చేసినా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా అతను చెప్పేది మాత్రమే కరెక్ట్ అని ప్రూవ్ చేసి ఈజీగా బయటపడతాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇద్దరి మధ్యలో ఆర్గ్యూ అవుతుంది, అందులో ఒక పర్సన్ అతను చెప్పేది మాత్రమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు అండ్ ఎదుటివాళ్లు చెప్పేది తప్పు. బట్ ఇక్కడ ఒక క్లెవర్ పర్సన్ ఎదుటివాళ్లతో ఆర్గ్యూ చేస్తూ కూర్చోరు, నేనే కరెక్ట్ నీదే తప్పు అని. అతను ఎదుటివాళ్లు చెప్పేది మొత్తం వింటాడు, వాళ్ల మాటల్లో దాగి ఉన్న తప్పులని ఫైండౌట్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. అండ్ ఇలా క్వశ్చన్ చేస్తూ చేస్తూ ఎదుటివాళ్లు ఆటోమేటిక్లీ రాంగ్ అని వాళ్లకి వాళ్లే అర్థం చేసుకుంటారు. క్లెవర్ పర్సన్ ఆర్గ్యుమెంట్ని గెలిచేస్తాడు. నంబర్ 5, అడ్మిట్ వెన్ యూ డోంట్ నో సంథింగ్ అండ్ నెవర్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎక్స్పర్ట్స్. చాలామంది దీన్ని అస్సలు ఒప్పుకోరు, మేము రాంగ్ అని. అక్కడ వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ని చూపించడం మానేసి ఓవర్ కాన్ఫిడెన్స్ మూడ్లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఇది షో చేయడానికి ట్రై చేస్తారు, లైక్ వాళ్ళకి ఏదో తెలుసు అని. కానీ రియాలిటీలో వాళ్ళకేమీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీ ప్రకారం కొంతమందిని వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ని రేట్ చేసుకోమని చెబితే ఆల్మోస్ట్ 80% పార్టిసిపెంట్స్ వాళ్ళని వాళ్ళు ఎబోవ్ యావరేజ్ డ్రైవర్ లాగా రేట్ చేసుకున్నారు. కానీ నిజానికి అందులో కేవలం 49.9% పార్టిసిపెంట్స్ మాత్రమే ఎబోవ్ యావరేజ్ డ్రైవర్ కేటగిరీలోకి వచ్చేవాళ్లు ఉన్నారు. పీపుల్ ఎందుకు వాళ్ళ నాలెడ్జ్ని ఫేక్ చేస్తారంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళని వాళ్ళు స్టూపిడ్ లేదా దద్దమ్మ అని షో చేసుకోకూడదు అనుకుంటారు కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళకి ఏమీ అర్థం కాదో అప్పుడు హాలో హా కలుపుతూ ఉంటారు, లేదా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ని ఇది చెప్పి పాస్ చేస్తారు. ఇది నేను న్యూస్ పేపర్లో చదివాను, లేదా ఇంటర్నెట్లో చూశాను, లేదా నేను ఎక్కడో విన్నాను, సరిగ్గా గుర్తులేదు. బట్ ఇది అడ్మిట్ చేసుకోవడం మీకేం రాదు అని, మీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ పైన సఫిషియెంట్ నాలెడ్జ్ లేకపోతే ఇది మీ వీక్నెస్ కాదు, మీలో ఉన్న ఒక పవర్. అండ్ ఇది కేవలం క్లెవర్ పర్సన్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీంతో వాళ్ల క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు పీపుల్కి ఇది షో చేస్తారో మీకు అన్నీ తెలియవని, మీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ని పీపుల్ దగ్గర హైడ్ చేయకపోతే, మిమ్మల్ని మీరు అన్నిట్లో ఎక్స్పర్ట్ లాగా చూపించుకోకపోతే, ఇలాంటప్పుడు మీరు ఏదైనా ఒక విషయం పైన మీ ఒపీనియన్ ఇస్తే లేదా మీ నాలెడ్జ్ షేర్ చేస్తే అప్పుడు మీరు చెప్పేది పీపుల్ జాగ్రత్తగా వింటారు, మిమ్మల్ని యాక్చువల్గా ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నంబర్ 6, షిఫ్ట్ ద గ్రౌండ్. ఎప్పుడైనా ఒక రిపోర్టర్ వాళ్ల న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వల్ల అయ్యే నెగటివ్ ఎఫెక్ట్స్ గురించి అడిగితే ఒక క్లెవర్ పర్సన్ ఆ రిపోర్టర్తో ఆర్గ్యూ చెయ్యరు, అలాగే ఇది ప్రూవ్ చేయడానికి కూడా ట్రై చెయ్యరు, చాలా తక్కువ నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. కానీ వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల అయ్యే అన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తారు. ఆ న్యూ బిల్డింగ్ పీపుల్కి ఎలా హెల్ప్ చేస్తుంది, ఎన్ని జాబ్స్ని క్రియేట్ చేస్తుంది, స్మాల్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది, అండ్ వాళ్ళ వర్క్ సొసైటీలో ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ని తీసుకొస్తుంది. ఇలా ఒక నెగటివ్ క్వశ్చన్కి కూడా పాజిటివ్గా ఆన్సర్ ఇస్తారు. అండ్ ప్రతి క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇదే చేస్తాడు. ఎప్పుడైతే అతనికి కనిపిస్తుందో కన్వర్సేషన్ అతనికి ఫేవర్గా వెళ్లట్లేదు అని, అప్పుడు అతను గ్రౌండ్స్ని షిఫ్ట్ చేస్తాడు. అక్కడ డిబేట్ చేయకండి, అంటే అదే టాపిక్కి రిలేటెడ్ ఇంకో వేరే టాపిక్ని తీసుకొని కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. లేదా ఒక నెగటివ్ థింగ్కి పాజిటివ్ సైడ్ని చూపించండి, పాజిటివ్ ఉంటే దానికి నెగటివ్ చూపించండి. దీంతో మీరు ఎదుటివారి యొక్క ఫోకస్ని షిఫ్ట్ చేస్తారు అండ్ వాళ్ల ఫోకస్ని మీరు ఎక్కడైతే పెట్టాలి అనుకుంటారో అక్కడే పెడతారు. నంబర్ 7, బీ ఓపెన్ మైండెడ్. ఒక స్టడీ ప్రకారం ఎవరైతే మెంటలీ షార్ప్గా ఉంటారో వాళ్ళు వాళ్లకన్నా ఎదుటివాళ్ల పర్స్పెక్టివ్తో ఆలోచిస్తారు. వాళ్ళు ఎప్పుడూ కూడా న్యూ ఐడియాస్ అండ్ గ్రోత్ కోసం ఓపెన్ మైండెడ్తో ఉంటారు.
ఎక్కడైతే నార్మల్ పీపుల్ ఒక వేని పట్టుకుని స్ట్రిక్ట్గా ఉంటారో వాళ్ళు ఇంకో వేని అస్సలు చూడరు. కానీ అదే ఒక క్లెవర్ పర్సన్ ప్రతిసారి ఏదో ఒక షార్ట్కట్ వెతుకుతూ ఉంటారు. ఏదైనా అలాంటి షార్ట్కట్ ఉందా, దాంతో వాళ్ల గోల్ని ఎదుటివారికన్నా ముందే చేరుకోగలుగుతారు, అలాంటి షార్ట్కట్ వెతుకుతూ ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా ఒక క్లెవర్ పర్సన్ని ఎదుటివాళ్ల ఒపీనియన్ని రిజెక్ట్ చేస్తూ చూడరు. వాళ్ళు అందరి మాటల్ని వింటారు, అందరి ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ని రెస్పెక్ట్ చేస్తారు. అండ్ ఈ మొత్తం నాలెడ్జ్ని కలిపి వాళ్ళు వేరేలా ఆలోచిస్తారు. అండ్ అది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక క్లెవర్ పర్సన్ అవ్వడానికి మీ మైండ్ని ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉంచండి. ఎందుకంటే మీకు కూడా తెలియదు ఎప్పుడు మీ బ్రెయిన్లోకి ఏం వస్తుంది అనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మైండ్ స్పార్క్ మోటివేషన్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ వెళుతూ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి వెళ్ళండి. ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే అట్లీస్ట్ ఫుల్ వీడియో చూశాను అని కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ కామెంట్ మ్యాటర్స్. ఫైనలీ, కీప్ రీడింగ్, keep learning, keep growing. Thank you for watching.